హలో ఎవరు వీళ్ళంతా అని చెప్పి చూస్తున్నారు. వీళ్ళంతా నా దోస్తులే ఫ్రెండ్స్. అలా సరదాగా బయటకు వెళ్ళాం అనమాట. అయితే రిచ్గా ఉండాలని చెప్పి కార్ బుక్ చేసినాం. అనుకోకుండా నేను బ్లాగ్ తీయాల్సి వచ్చింది. సో అది మీకోసమే అప్లోడ్ చేస్తున్నా. ఇంతకీ ఎలా ఉందో చెప్పండి, లాస్ట్ వరకు చూసి కమెంట్స్లో నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి, ఎట్లుందో చెప్పండి. ఈ పాపకి వీడియో కావాలంట, అందుకే వెళ్తుంది ముందుకి. బైక్ అడ్డు వచ్చింది, అందుకే ఆ పాపని తీసిన అనమాట. ఆ పాప స్టిల్ ఇస్తుంది. యా ఇచ్చింది. ఇక్కడ కమ్మలు బాగున్నాయి అని చెప్పి ఫోటో తీసిన, ఇవి కూడా బాగున్నాయి అని చెప్పి ఇవి కూడా ఫోటో తీసిన, రెండు బాగున్నాయి అని చెప్పేసి రెండు తీసుకుని. ఇంతకు మీకు నచ్చినాయి కమ్మలు, నచ్చినాయి లేదో కూడా కమెంట్ చేయండి అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళినాం, ఫస్ట్ బేగం బజార్ వెళ్ళినాం. బేగం బజార్ వెళ్తే మాకు అక్కడ ఏం నచ్చలేదు, అందుకే కోటికి వచ్చినాం. కోటిలో కొన్ని తీసుకున్నాము, బాగున్నాయి అని చెప్పేసి ఇంకా చార్మినార్కి వచ్చినాం. ఇక్కడ చార్మినార్లో జిగేల్ అనిపిస్తుంది అని చెప్పి వీడియో తీసిన. అనుకోకుండా అన్న వస్తాడు, చూస్తాడు. నెక్స్ట్ మేము అర్బాస్ టెక్స్టైల్ షాప్కి వచ్చాము. ఇది ఇన్స్టాలో వీళ్ళకి పేజ్ ఉంది, ఈ పేజ్ చూసే మేము వచ్చాము. మామూలుగా అయితే ఇది బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, పెట్టుబడి శారీస్ కానీ అలా అయితే చాలా యూస్ఫుల్ ఉంటుందంట. మేము అది చూసే వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఇలా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అందుకని అసలు క్వాలిటీ ఎలా ఉంది, మోడల్స్ ఉన్నాయా లేవా అని చెప్పి చూడడానికి వచ్చాము. నిజంగానే శారీస్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, మోడల్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 200 ఉంది అండ్ ఎండింగ్ ప్రైస్ 20,000 30,000 అలా అంతవరకు ఉన్నాయన్నమాట. నాకు కరెక్ట్ రౌండ్ ఫిగర్ తెలియదు. ఇక్కడ బల్క్లో క్వాంటిటీస్ తీసుకునే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఫ్రీ అనమాట. డిస్ట్రిక్ట్ కానీ క్రాస్ చేస్తే మాత్రం వాళ్ళే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డ్రాబ్యాక్ ఉంది. ఏం డ్రాబ్యాక్ అంటే వచ్చాం కదా అని చెప్పేసి మేము ఒక శారీ తీసుకుందాం అనుకున్నాం. మా ఫ్రెండ్ తీసుకుంది శారీ వాళ్ళ నాయనమ్మ కోసం. తనకి వాళ్ళ నాయనమ్మ అంటే చాలా ఇష్టము. తీసుకుంది, బాగుంది, రీజనబుల్గానే ఉంది. ప్రైస్ 630 ఏమో చెప్పారు. బాగుందని చెప్పేసి బిల్లింగ్ ఏరియాకి వెళ్ళింది. బిల్లింగ్ ఏరియాకి వెళ్తే వాళ్ళేమో ఖచ్చితంగా 1000 రూపీస్కి అయితే షాపింగ్ చేయాలని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి మేము ఇంకా శారీ తీసుకోలేదు, ఇంకా అక్కడే పెట్టేసి వచ్చేసాం అనమాట. అంతే, ఇంకా మేము ఊబర్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. మీకు కానీ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మీ చిక్కు వైబ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. ఓకేనా? మీకు నచ్చితే కమెంట్ కూడా చేసేయండి. బాయ్.